ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మిని టీడీపీ సర్కార్ నమ్మడం లేదా, లేక కావాలని ఐఏఎస్ను టీడీపీ దూరం పెడుతుందా అంటే అవునని అంటున్నారు పలువురు నేతలు. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరుస ఘటనలు చూస్తే నిజమేననిపిస్తుంది. రీసెంట్గా చంద్రబాబుకు బొకే ఇచ్చే టైంలో శ్రీలక్ష్మిని పక్కకు పెట్టారు. దీనికి తోడు మంత్రి నారాయణ బాధ్యత స్వీకరణ సందర్భంగా మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సంతకం కోసం ఆమె ఫైల్ తెచ్చారు. అయితే సంతకం పెట్టేందుకు నిరాకరించిన మంత్రి ఆ ఫైల్ను తిప్పి పంపారు. ఇప్పుడు టైం కాదంటూ తిరస్కరించారు. అంతేకాదు జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఎందుకు తెలుగుదేశం సర్కార్ ఐఏఎస్ శ్రీలక్ష్మిని దూరం పెడుతుందనేటటువంటి వార్తలు వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ పార్టీ భారీ మెజార్టీతో భారీ సీట్లతో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా గత వైసీపీ హయాంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ పార్టీని పలువురు అధికారులు నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన ఘటనలు అనేకం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలు గాని, కేడర్ లో ఉన్న ముఖ్యులను గాని, లీడర్లు గాని, ఆ జిల్లా నాయకులు గాని, రాష్ట్ర నాయకులను గాని, పోలీస్ అధికారుల నుంచి ప్రభుత్వ అధికారుల దాకా పలు విధాలుగా కూడా ఇబ్బంది పెట్టినట్టు పలు సందర్భాల్లో నారా లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంఘటన చూసాం. ఈ నేపథ్యంలోనే 1కి 10 సార్లు చంద్రబాబు నాయుడు పదే చెప్తా వస్తున్నారు, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా ప్రభుత్వంలో మీరు బాగా పనిచేస్తే మీకు గొప్ప అవకాశాలు ఇస్తాను, మీరు పనిచేయని పక్షంలో మీకు డిమోషన్ అయితే ఖచ్చితంగా ఉంటది, మీరు గుర్తు పెట్టుకోండి, వచ్చేది మా ప్రభుత్వం అని కూడా పలు సందర్భాల్లో చెప్పిన పరిస్థితి అయితే చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీ భారీ అధికారంతో అధికారంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన క్షణంలో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ఉన్నారో ఆమె వచ్చి పూల బుక్కే అందించిన సమయంలో మిగతా వాళ్ళందరూ బుక్కాయలు తీసుకొని పక్కన సెక్యూరిటీకి ఇస్తున్నారు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీలక్ష్మి ఇచ్చిన ఆ పూల బుక్కేను మాత్రం పక్కకు నెట్టేసి వెయిట్ చేయన్న సందర్భం మనం క్లియర్ గా చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే అదే శ్రీలక్ష్మి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న నేపథ్యంలో ఏదైతే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న నేపథ్యంలో ఫైల్స్ కు సంబంధించి కూడా ప్రధానంగా ఆ ఫైల్స్ తీసుకువచ్చి గత రికార్డు కు సంబంధించిన ఫైల్స్ తీసుకొచ్చి సంతకం పెట్టమన్న నేపథ్యంలో నారాయణ కూడా సున్నితంగా ఆ శ్రీలక్ష్మి తీసుకొచ్చిన ఫైల్ ను పక్కగా నెట్టేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే పలువురు అధికారులు తీసుకొచ్చిన ఫైల్స్ మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటి మీద దసరాల మీద సంతకాలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ శ్రీలక్ష్మి తీసుకొచ్చిన ఫైల్ ను మాత్రం సున్నితంగా పక్కకు నెట్టి ఇప్పుడల్లా ఫైల్స్ మీద సంతకాలు చేసేది ఏం లేదు, మళ్ళా ఎలాంటి ఫైల్స్ తీసుకురావద్దు, తనే కబుల్ చేస్తానని చెప్పి శ్రీలక్ష్మిని బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంతకు ముందు రోజు చూసుకుంటే నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు కూడా బుకే తీసుకొని వచ్చినప్పుడు శ్రీలక్ష్మిని సున్నితంగా తిరస్కరించారు. లోపల కూడా ఆయన క్యాబినెట్ లో కూడా నారాయణ లోపలికి పిలవని పరిస్థితి, లోపలికి వస్తానన్నా కానీ సెక్యూరిటీతో వద్దని చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని సీనియర్ ఐఏఎస్ అధికారైన శ్రీలక్ష్మి ప్రభుత్వం పూర్తిగా కూడా పక్కకు పెట్టేసినట్టు తెలుస్తా ఉంది. ఈ కోవాలో పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నా గానీ ముఖ్యంగా ముఖ్యమైన శాఖ మున్సిపల్ శాఖ అనేది రాష్ట్రంలోనే ముఖ్యమైన శాఖ. దీని మున్సిపల్ శాఖ కింద పనిచేసేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు మొత్తం పనిచేస్తాయి. అక్కడ ఖచ్చితంగా కూడా 24 గంటల అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్న పరిస్థితి. ముఖ్యులు మాత్రమే మున్సిపల్ శాఖలో అధికారులు ఉంటారు. అది ఐఏఎస్ కానీ, రాష్ట్ర కేడర్ కానీ, జిల్లా కేడర్ కానీ, మంత్రి కానీ మొత్తం కూడా ముఖ్యమైన రాష్ట్రాల్లోనే అభివృద్ధి పదంలో నడిపించాలంటే ముఖ్యమైన కేడరు మున్సిపల్ శాఖ. అలాంటి మున్సిపల్ శాఖలో ఉన్న శ్రీలక్ష్మికి గత ప్రభుత్వం పెద్దపీట వేసి గత ప్రభుత్వం సపర మర్యాదలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో అరెస్ట్ అయిన సందర్భంలో వైసీపీ పార్టీ పెట్టక ముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోయిన అనంతరం కూడా కొన్ని పరిణామాల వల్ల కొన్ని కేసుల వల్ల జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సంగతి తెలిసింది. ఆ సమయంలో మోపిదేవి వెంకటరమణ, శ్రీలక్ష్మిని ఇరువురును కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, వాళ్ళు కొంత జైలు జీవితం కూడా గడిపి బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి ఏదైతే ఆమెకు పెట్టిన కేసులన్నీ కూడా వీగిపోగా ఆమెకి మళ్ళీ తిరిగి ఐఏఎస్ పోస్ట్ ఇచ్చారు. ఐఏఎస్ పోస్ట్ తెలంగాణలో ఇస్తే అక్కడి నుంచి
ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా శ్రీలక్ష్మిని తీసుకొచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీలక్ష్మిని తీసుకొచ్చిన అనంతరం కూడా ఈ 5 సంవత్సరాలు ఆ శ్రీలక్ష్మికి ముఖ్యమైన కేడర్లు రాష్ట్రంలో ముఖ్యమైన బాధ్యతలు అప్పచెప్పి ఆమెను దగ్గరుండి బాగా చూసుకున్న పరిస్థితి అయితే రాష్ట్రం మొత్తం తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరిని కూడా ఐపీఎస్లు గానీ ఐఏఎస్ గానీ ఎవరిని కూడా దగ్గరికి రానియని పరిస్థితి అయితే చంద్రబాబు దగ్గర నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ క్యాడర్ ని గానీ ప్రజల్ని గానీ పలు రకాలుగా ఇబ్బంది పెట్టారు. వీళ్ళెవరిని కూడా అంతగా ముందుకు రానియద్దని చెప్పేసి లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని అధికారులకు సూచించినట్టు తెలుస్తుంది. అలాగే మంత్రులు కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రులు కూడా ఎవరైతే వైసీపీ అధికారులు ఉన్న సమయంలో పార్టీ కేడర్ ని గాని ప్రజల్ని గాని ఇబ్బంది పెట్టారో వారిని అయితే దరిదాపుల్లోకి వచ్చిన పరిస్థితి అయితే లేదు. వెరసి ఐఏఎస్ ఆఫీసర్ అటుపక్క జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేసిందని వీరు పక్కన పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని అయితే ఐఏఎస్ ను పక్కన పెట్టే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ ఆమెని పక్కన పెట్టిన పరిస్థితి అయితే క్లియర్ గా చూస్తా ఉన్నాం శివ. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.